హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది అమ్మలను చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా మనమేంటి ఇంత వెనుకబడ్డం అని కూడా మనం ఒక అలాం లాగా అనిపిస్తుంది. లేదు మనం వెంటనే ఇంకెంతో సాధించాలి అనేటటువంటి ఒక ప్రేరణ కూడా వస్తుంది. నిన్న నేను ఎన్ఏపిఎం మీటింగ్ ఉందని చెప్పేసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చినప్పుడు అక్కడ ఒక మనిషి నన్ను చాలా అట్రాక్ట్ చేశారు. అట్రాక్షన్ మాత్రమే కాదండి, చాలా ఇన్స్పైర్ కూడా చేశారు. దగ్గర 50 ఏళ్ళకి పైబడిన వయస్సు ఉంటుంది. ఒక మహిళ చాలా కమాండింగ్గా కెమెరాని పట్టుకొని ఆడియన్స్ అందరి వైపుకి వెళ్తూ అందరినీ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. ఆమెను చూడగానే మనము యంగ్స్టర్స్ అయి ఉన్నాము, కెమెరాలు పట్టుకొని మనం కూడా అంత స్ట్రాంగ్గా అందరి దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేయం కదా అని చెప్పేసి భలే అనిపించింది. అసలు వెంటనే అనిపించింది ఆ అమ్మ వెనుక ఉన్న కథ ఏంటి, 50 ఏళ్ళ పైబడిన తర్వాత కూడా మేము ఎందుకు ఇంత క్రియేటివ్గా జనాలందరినీ కలిసి రైట్స్ కోసం కానీ లేకపోతే సభలను ఎందుకు కవర్ చేయాల్సి వస్తుందో తెలుసుకోవాలనిపించింది. వెంటనే మీకోసం ఆ అమ్మను మీ ముందుకు తీసుకొచ్చాను. అమ్మ పేరు ఏంటో కాదు, బ్యాగరి లక్ష్మమ్మ గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మొత్తం కథ అంతా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. అమ్మ నమస్తే. బాగున్నారా? బాగున్నాం అమ్మ. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడ పుట్టారు, ఇవన్నీ చెప్పండి. అమ్మ నాది హుమ్నాపూరు, నా పేరు లక్ష్మమ్మ, నేల్కల్ మండల్ మాది. అయితే మన దగ్గరికి డిడిఎస్ సంఘం వచ్చిందన్నమాట. సంఘం చేసుకుంటా సంఘంలకు అప్పుడు ఇప్పుడు సంఘంలో ఏమన్నా మీటింగ్లు ఉంటే పోకడా రాకడా ఇట్లా చేసినమాట వస్తుంటే. అయితే నీవు నాకేమన్నారంటే ఒక 4-5 మండలాలకు వెళ్ళి మేము వీడియో షూటింగ్ నేర్పిస్తున్నాము, మరి నీవు వస్తావా మీ మండలితోనే అంటే మాది నేల్కల్ మండలం. మరి వస్తా నేను వినా కానీ అంత సన్నంది అది కెమెరా పట్టుకుంటే ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, మనం చదువుకోలేదు, మరి మనకు వస్తుందా అది అంటే చూస్తే తెలుస్తుంది మీకే, మీరు మండలికి ఒక్కళ్ళకు ఇద్దరికి మేము నేర్పిస్తున్నామని మాకు పస్తపూరు తీసుకొని పోయినరు అనమాట. అయితే అక్కడ పోయి మేము 10-12 మంది ఆడపిల్లలం జమ అయినాం అన్నమాట. జైరాబాద్కి వెళ్ళి, ఇప్పపల్లికి వెళ్ళి, రాయకోడ్ మండలికి వెళ్ళి ఇట్లా జమ అయ్యి అందరం జమ అయ్యి ఆడ ఒక దగ్గర కూర్చొని సతీష్ సార్ అని ఉండే మా సంస్థలో, అతని చనిపోయి ఏడాదిని అర్థం అవుతున్నది. అయితే అతని ఎందుకు నేర్వకూడదు, ఆడపిల్లలు ఎందుకు నేర్వకూడదు అనుకుంటున్నారు అంటే మాకు చదువు రాదుగా సార్, చదువు వచ్చినో తీస్తారేమో అది, మరి అది మాకు వస్తుందా రాదా అంటే లేదు, మీరేం భాషలో వాడతారో మీ భాష పేరే పెట్టుకోండి దానికి అంటే కెమెరా, ఇది కెమెరా అని ముందు దాని పదాలు నేర్చుకున్నాము. వ్యూ పాయింటరు మళ్ళీ అంటే కెమెరా, దాని పాస్ట్లు ఉంటాయి కదా, ఏడ నొక్కితే ఏమవుతుంది, ఏడ పట్టుకుంటే ఏమవుతుంది, మేము కల్వర్ బట్టి కలిసేటోళ్ళము దొడ్డుబొడ్డు, అది సన్నంది దాన్ని పట్టుకుంటే ఏమవుతుందో అనేటిదే బుగులు ఉంటుండే పట్టుకున్నప్పుడు మాకు. అన్నప్పుడు మీరేం భాషలో పెట్టుకుంటారో దాని పెయి బాడీ, కెమెరాకు ఒక దాని పెయి బాడీ అని అన్నమన్నమాట. అయితే వ్యూ ఫైండర్ అంటే అది కన్ను పెట్టి చూసేది, ఇది కెమెరా మూత తీస్తే లెనుసు అది, మళ్ళీ ఒక అద్దం లేక మనం అద్దం చూసుకున్నట్ల దాంట్లోకి వెళ్ళి చూస్తే అని ఇట్లా అని, మళ్ళీ ఇది కెమెరా దాని మీద పెట్టేది స్టాండు అన్నారు వాడు. స్టాండ్ అంటే ఓకే స్టాండే అంటాం మేము దీనని అట్లా అనుకొని అది నేర్చుకున్నాం అన్నమాట. ఇక మాకు సార్ అయితే కొల్ల నిడిచిపెట్టిండు కెమెరాకు, మరి మీరు ఎన్ని అన్న తీయండి, ఎక్కడ పోయి అన్న తీయండి, ఎట్లనన్న తీయండి, దగ్గర షాటు, దూరం షాటు, బిల్కుల్ దూరం షాటు, బిల్కుల్ దగ్గర షాటు, ఇట్లా అన్నీ మీరు అనుకోనుండి అని అతను అన్నీ చెప్పిండు అన్నమాట. బిల్కుల్ దూరం షాట్ అంటే ఇక్కడ నిలబడితే మనకి ఇదంతా గంట పడుతుంది కదా, అట్లనే దూరం షాటు అంటే మనం ఎంత దాకా నిలబడ్డాము, మన పైన ఎంత ఉన్నది, మన పైన ఇట్లా బెత్తెడు ఉండాలి అన్నమాట, అది ఒక దూరం షాటు. మధ్య దూరం షాట్ అంటే ఇక్కడ మొక్కళ్ళ దాకా, మధ్యలో షాట్ అంటే నడుముల దాకా, మధ్య దగ్గరి షాట్ అంటే మన రెట్ట దాకా. అది మనకిప్పుడు ఏమన్నా కోపిన్ కార్ అట్లకే కానీ అట్లా ఆ ఫోటో పనిచేస్తుంది అన్నమాట. అసొంటి దానికి దగ్గర షాట్ అంటే ఇంతకు, బిలుకులు దగ్గర అంటే మన ముఖం మీద ఏమున్నది, ముక్కు పుల్లు ఉన్నదా, మనకు బొట్టు ఉన్నదా,
ఏమన్నా మొత్తం గళ్ళవాడనికి అన్నమాట. అట్లా ఫస్ట్ మేము ఈ షాట్ల పేరు తెలుసుకున్నాం. తెలుసుకొని ఇక మనము మన ఇష్టం వచ్చిన షాట్ తీయాలి, మనము వాడితేనే తెలుస్తుంది దీని గురించి అని మేమే మనకు ఇప్పుడు యాష్టపడతారు కదా కొందరు, బయట వాళ్ళకి పిలిస్తే యాష్టపడతారు వాళ్ళు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటే. ఇక్కడ చేయబెట్ట అయితే మనమే ఒక్కళ్ళకొక్కళ్ళం దించుకోనాలి. ఇప్పపల్లి మొర్లమ్మ అని నా వయసు ఆమె. అప్పుడు అందరము చిన్న వయసు ఉన్నప్పుడే ఇప్పుడు ఈ నేర్చుకొని మీద మళ్ళా 15-20 ఏళ్ళు అవుతుంది అది. నేర్చుకున్నా మరి అప్పుడు చిన్న వయసు ఉండేనది. కెమెరా పట్టుకొని ఏమన్నా వస్తున్నదంటే ఎల్లుడు వెళ్తుంటి, ఆడికెళ్ళి గోదలు వస్తున్నాయి మేకలు వస్తున్నాయి అంటే దానికి తీయాలి నేను అని ఎల్లుడు. ఇప్పుడు నిన్న ఇక్కడ ఒక మీటింగ్లో మన డప్పులు కొట్టుకుంటా వచ్చిండ్రు కదా బ్యానర్లు పట్టుకొని, అసొంటి దానికి ఇట్లా నేను ఎల్లుడు వెళ్తుంటే జైరాబాద్లో ఏమన్నా ఇప్పుడు ఆడపిల్లల పండుగ చేస్తారు మార్చి 8 తారీఖు జైరాబాద్లో మేము బండ్ల జాతర చేస్తుంటే అసొంటి దానికి నేను కెమెరా పట్టుకొని వెళ్ళి అల్కగా ఉంటే అప్పుడు చిన్న వయసు అల్కగా ఉన్నా, మళ్ళీ ఇట్లా తెంతెల మీద కూడా ఎక్కి మీదికి ఎక్కి దుఃఖనపొడ కడిగి మీదికి ఎక్కి మా బండ్లు వస్తున్నాయి సార్ మేము ఇట్లా షూటింగ్ చేయాలి అని మీద ఎక్కి తీస్తుంటే నేను ఇండ్ల మీద ఎక్కి అయితే ఇక మాత ఉమ్నాబాద్ నాది మా ఊరు పటేల్కు అడిగిన నేను అడిగిపోతున్నారు ఇట్లా వారంకో నాడు అంటే, నేను సారు వీడియో తీయనికి నేర్చుకోవడానికి పోతున్నా, DDS సంస్థ ఉన్నది కదా మన దగ్గర, మన వాళ్ళ సంఘం చేసిండ్రు వాళ్ళు, అది పెద్ద చదువుకున్నోళ్ళు తీస్తారు, ఇక ఆడ ఇంత బువ్వ పెడతారు మీకు, ఇంత కిరాయి ఇస్తారు మీరు, అంతే పోయి వస్తారా అన్నాడు అతని. సరే మంచి మాట అనుకోని ఇట్లనే అంటారు ఓ రోజు అలాక నేర్చుకుంటేనే తెలుస్తుంది దాని వర్తమానం అని ఇక నేర్చుకున్నానమాట. నేర్చుకొని దసరా పండుగ వచ్చింది, సత్యం పంటల పండుగ అది శశి పోస్తాం మేము అందరం. మా ఊళ్ళో కర్ణాటక కదా అది, కర్ణాటక బాడలరా, కర్ణాటకవి కాదు కానీ అందరు గట్టిలు కూర్చుంటారు. నేనే ఇతనాలు పెట్టేటామెని మా ఇంట్లో, మళ్ళీ అవి రబీ పంటలు ఇతనాలు వేయాలి అన్నమాట శశిల. అది మదనం అంటాము, ఒక చేనులో మదనము తీసుకొచ్చి ఆ ఎంగిలి కానీ చేను అంటాం దానికి. పునాస పంట పెట్టాము, రబీ పంట పెట్టాలి, మిరప చెట్లు పెట్టేది కానీ సైజొన్న పెట్టేది కానీ శనగలు పెట్టే చేనులోకి వెళ్ళి తెస్తాం అన్నమాట. అది మదనంలో కలిపి 9 రకాలు 11 రకాలు ఇట్లా అన్నీ కలిపి కుప్ప పోసి పెడితే 5 దినాలకు 3 దినాలకు 4 దినాలకు మొలకొచ్చి 7 దినాలకు దసరా పండుగ అవుతుంది అన్నమాట. ఆ పండుగ చేద్దామని ప్లాన్ చేసి, సారు మీ ఊరి మీద పండుగ గురించి దించాలి నువ్వు అని చెప్పిండు నాకు. మా ఊళ్ళోనేమో ఆ పటేలోళ్ళే ఇన్ని గంపలల్లా వాళ్ళ దగ్గర మస్తు ఇత్తనాలు ఉంటుండే, ఇంత కంచు గంపలల్లా అన్ని రకాలు కలిపి 11 రకాలు కలిపి ఇట్లా గంపెడి పెట్టి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇస్తుండ్రి. అయితే ఆ పండుగ గురించి వాళ్ళతో తెలుసుకోనాలి కదా, నేను కెమెరా పట్టుకొని పోవాలి, మాట్లాడిపియాలి అతని కోడలకు అని నేను పోయేమన్నా. అప్పుడు టీవీలే లేకుండే మేము నేర్చుకున్నప్పుడు మా ఊళ్ళో అందరి దగ్గర, ఆ ఒక్క పటేల్ దగ్గర ఉండే టీవీ అని. పటేలా మరి నేను షూటింగ్ తీయనికి వచ్చినా నువ్వు టీవీ చూస్తున్నావు, దాన్ని ఆఫ్ చేయాలి, ఇక్కడ కెమెరాలో డిస్టర్బ్ వస్తుంది నాకు అని అన్నా. అరే నువ్వు నేర్చుకున్నావా అయితే, నేను అప్పుడు నీకు ఇట్లా అన్నా కానీ నువ్వు నేర్చినవా అయితే, నేర్చిన దాని గురించి శిలాంగం వెళ్ళేది కూడా తీస్తాను నేను ఇప్పుడు మన దగ్గర మన ఊళ్ళో. ఇప్పుడు 4-5 వద్దులకు అవుతుంది కానీ ఇప్పుడు పటేల్ సాని ఇతనాలు ఇచ్చేది తీయాలి నేను. నీవు ఆ టీవీ సౌండ్ బంద్ అయితేనే అది కెమెరాలకు వస్తుంది ఆమె చెప్పిన మాట అని అన్నా. సరే మరి అట్లయితే తీసుకొని బంద్ చేసిండు టీవీ. అతని టీవీ బంద్ చేసి ఇక ఆయన కోడలు ఇచ్చిందన్నమాట. చెమట వస్తుంది. ఆయన కోడలు ఇతనాలు ఇచ్చింది. అట్లా అమ్మ మరి మీరు ఆట ఇస్తారా ఇవి ఇతనాలు ఇట్లా ఎంతమందికి అంటే, మన ఊళ్ళో ఎవరెవరు వస్తే మన ఇంటికి వాళ్ళకి అందరికి ఇస్తాను నేను, ఇవి అన్నీ కలిపి సత్యం పంటలు ఇతనాలు గటిలు కూర్చొని పెట్టుకుంటారు అందరూ, అందరి దగ్గర ఉండే ఇవి ఇతనాలు మనం ఆట విని ఇస్తామని ఆమె ముచ్చడి చెప్పి ఇచ్చిందన్నమాట. ఇక అట్లనే ఏమేమిడితోనే ఆ పండుగ చేస్తారు. బట్టలు ఉతికేది, సున్నం జాతి చేసేది, మళ్ళీ పువ్వులు తెచ్చేది, ఇట్లా
వస్తుండ్రి కదా తమ్మలోళ్ళు వాళ్ళు, వాళ్ళ దగ్గర పువ్వులు తెచ్చేది, చేనులకు పోయి పువ్వులు తెచ్చేది, చెరుకు తెచ్చేది, మామిడి ఆకులు తెచ్చేది, కట్టెడిది, ఇవన్నీ మొత్తం తీసిన అన్నమాట. ఇక తీసినాక లాస్ట్లో ఇక ఊళ్ళకి పోయి వాళ్ళ శిలంగం వెళ్ళడానికి జంపి చెట్టు ఆరే చెట్టు తీస్తారు ఆ రోజు. ఇక అది తీసుకొని మొత్తం ఇక ఆ శిలంగం కాడికి పాతుతారు ఒక బందుకు. కొన్ని ఊళ్ళల్లోనేమో చెట్టుకే పోతారు. అప్పుడు మన పాలపీట ఆ చెట్టు మీద కూర్చుంటే చూసేస్తారు బ్యాగరోళ్ళు వాళ్ళు పోయి, మళ్ళీ మచ్చుకూరోళ్ళు వాళ్ళు పోయి. అది ఆ చెట్టు మీద అప్పుడు కూర్చుంటే ఆ చెట్టుకు పోతారు అన్నమాట చాలా ఊళ్ళ. ఇక దానికి అప్పుడు చలి జ్వరం వస్తుందంట అట్లా చూసినందుకే. అయితే ఇక అట్లా చూసి చేస్తారు కొందరు. మా ఊళ్ళోనేమో అవి చెట్టుకు పోయి నరకొచ్చి గౌనోళ్ళు బ్యాగరోళ్ళు ఆడ ఒక దిక్కు పాతుతారు అన్నమాట. ఈ పొద్దు ఇక్కడ రావు లేదు, పొద్దు పొడుపుకు బాతాలే, గంగకు బాతాలే, అట్లా దినం చూసి వాళ్ళు పాతి వస్తే శిలంగంకు పోతుండ్రు అన్నమాట. ఓం బాల శంకర బాల అనుకుంటా జొన్న దాంట్లు, పజ్జొన్న దాంట్లు పెద్ద ఇరుసుకొని అవి పట్టుకొని చెరుకులు పట్టుకొని అట్లా చెట్టు కాడికి పోయి ఆడ కొబ్బరికాయ మర్ర అంటే శనగపప్పు బెల్లము అదంతా ఆడ పూజ చేసి ఆ చెట్టు కాడ పెట్టి ఇక అందరూ ఎండి బంగారాన్ని తీసుకొని వస్తుండ్రు అన్నమాట. తీసుకొచ్చి ఇంటికి వచ్చి దేవుళ్ళ కాడ పెట్టి ససి కూర్చొని పెడతారు కదా ఆ పొద్దు. ఇక అవి మొలకలు లేచి మంచిగా ఇంత ఎత్త అవుతాయి. ఇక ఆడ బంగారం పెట్టి దేవుని దగ్గర మొక్కినాకనే నీ అసంటోళ్ళకి నా అసంటో ఇట్లా పరిచయం అందరిగా ఆ పొద్దు ఊరు నిండా ఇక నువ్వు ఎంత బాగా ఉండని జగడం ఆడుకోనని బంగారం అయితే పెట్టి శనార్థి తీసుకోనాలి, నామస్తి పెట్టుకోనాలి ఒక్కొక్కడు. అసొంటి పండుగ మా ఊళ్ళో నేను తీసిన అన్నమాట. తీసి ఇక ఇట్లనే మన DDSలో ఇక పంటల మీద ఇతనాలు పెట్టేటప్పుడు చేన్ల ఇట్లా పాత పంటల జాతర తీసినాము. మళ్ళీ ఒకటి జీవాల మీద, ఎడ్ల మీద, మేకల మీద, గొర్రెల మీద, కోళ్ళ మీద, ఇట్లా అన్నిటి మీద ఒక జాతర లేక జరిపినరాడ పస్తపూలరా. అది వినా ఇన్ని పైసల కానీ గుర్తుపట్టుకొని తీసినాం మేము అన్నమాట సారోళ్ళ దగ్గర మాట్లాడుకొని. ఇక ఇట్లనే నేను కెమెరా తీసుకుంటా నేను ఎట్లా వినా పనికి పోతుంటే పని చేస్తుంటే ఇతనాల మీద పని చేస్తుంటే ఊళ్ళ ఇతనాల మీద తీసుకొస్తుంటే నేను మా ఊళ్ళో తీస్తుంటే ఇట్లా అన్నిటి మీద తీసుకుంటే ఇట్లనే మాట్లాడుకుంటా. ఇప్పుడు మనం నిన్న ఎట్లా ఇక్కడ మీటింగ్కి వచ్చినాం హైదరాబాద్లో అట్లా వినా నేను వేరే వేరే దేశాలకు పోయినా అన్నమాట ఈ కెమెరాతోని వినా. మనము ఇతనాలతోని విన మాట్లాడు, అక్కడ పంటలతో మాట్లాడు, మళ్ళీ వీడియో తీసుడు. మా సార్ ఏం చేసిండంటే 2 పనులు అవుతాయి నీవు వస్తే, కెమెరా విన తీస్తావు, షూటింగ్ చేస్తావు, మళ్ళీ ఇతనాల గురించి చెప్తావు, పంటల గురించి చెప్తావు, మీటింగ్లో ఏమన్నా మాట్లాడతావు, పాట పాడతావు, నీవు వస్తే మంచిగా ఉంటుంది నాకు అంటుండే. అతన్ని మైసూరు, అతని కన్నడ విన ఆడుతుండే అన్నమాట. నాకు ఎక్కువ శాతం కన్నడలో మాట్లాడుతుండే, నీకు తెలుగు జర డోళ్ళు వాళ్ళ ఇట్లా అదైతే నీకు అని నాతో కన్నడలోనే మాట్లాడుతుండే అతను ఎక్కువ. ఇక నేను 20 దేశాలు పోయినా చూడు అక్కడ ఈ కెమెరా నేర్చుకొని ఈ పంటల మీద పనిచేసుడుకు DDSలో పనిచేసుడికి ఇక్కడ వచ్చి ఆడపిల్లలందరూ మాట్లాడుతున్నారు చూడు అట్లా అన్నమాట. ఇక సారు లండన్ 2 మాటలు పోయినా, జర్మనీ 2 మాటలు పోయినా, ఫ్రాన్స్ పోయినా, ఇక ఇట్లా ఇది కెనడా అయితే 2 మాటలు పోయినా, మళ్ళా ఈ సెనిగాల, మాలి దేశము, నైరోబి, ఇవన్నీ ఇట్లా సారు నాకు అక్కడ తీసుకొని పోతుండే. మనోళ్ళు తెలుగోళ్ళు విని ఉంటుండ్రు అక్కడ తెలుగు మాట్లాడేది. ఇప్పుడు మనం చెప్పినవి తెలుగులో వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తుండ్రు అక్కడ. ఇట్లా కర్ణాటక అయితే నేను బొంబాయి, పూనా, మళ్ళీ ఇక్కడ ఢిల్లీ అయితే ఎన్ని మాటలు పోయినాను మీది మోటార్ మీద, ట్రైన్కి పోయినా మీది మోటార్ ఒక 10 సార్లు పోయినాడు ఢిల్లీకి నేను. అట్లా ఈ కెమెరా నేర్చుకొని వినా వేరే వేరే దేశాలకు వెళ్ళినా. మనదికైతే నేను పోని అదే లేదు. ఇక్కడ తెలంగాణ అయితే చిన్న తిరుపతి దాకా పోయినాం, నెల్లూరు అక్కడ. ఇక్కడ కర్ణాటక నాకు కన్నడ మాట వస్తుందని సారు మైసూరు, బెంగళూరు ఇవన్నీ తీసుకుపోతుండే. మాట్లాడుతుంది, పాట పాడుతుంది, కెమెరా తీస్తుంది అని. ఇక నేను ఇతనాల మీద పని చేస్తాను అన్నమాట. ఇతనాల మీద పనిచేసి వేరే వేరే చోట్లకి వెళ్ళి ఇప్పుడు మన DDS సంస్థకు 20 సంస్థలు
దాని మీద పనిచేస్తాయి అన్నమాట దీంతోని. ఓకే. ఈ సంస్థతోని 20 సంస్థలు పెట్టిండు సారు. వాళ్ళకి అందరికి ఇతనాలు ఇచ్చుడు, అక్కడనే 1 క్వింటలు 2 క్వింటలు అక్కడనే ఇచ్చి వాళ్ళకి అక్కడనే చేసుకోమని, ఎవరికి అడగకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకోమని ఇతనాలు మన కొద్దిగా అంటుండే సారు. అట్లా మీరు పండించుకోండి, చెయ్యండి. బీదరు కేవీకే వాళ్ళ దగ్గరికి పోయినా మస్తు సార్లు పోయినాము. అక్కడ వాళ్ళ కన్నడలో మాట్లాడుడు, పాట పాడుడు, అక్కడ ఇవన్నీ చేసినాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రైతులందరూ ఇట్లా వ్యవసాయం మీద మళ్ళా తిండి మీద మనకి ఏదైతే హక్కు వస్తుందో మనం పోరాడాలి, దీని గురించి ఇట్లా మాట్లాడాలి అంటే నేను అక్కడ మాట్లాడుడు, మందికి చెప్పుడు కన్నడలో, తెలుగులో మాట్లాడితే అక్కడ కర్ణాటక పోతే కన్నడలో నేను చెప్పుడు వాళ్ళకు. అట్లా చాలా మంచిగా మాట్లాడతావు, చాలా అది చేస్తావని సార్ నాకు ఎక్కువ అది చేస్తుండే. ఇట్లా దగ్గర వచ్చి నీవు ఒక షాట్ పెట్టి నేను చూస్తా ఎట్లా నాది అని కెమెరాకి వచ్చి చూసిండు. అతని చూసి మంగళోళ్ళది బాయ అని ఉన్నది వాళ్ళ ఇంటి ముంగట. వాళ్ళ ఇంటి ముంగడికి వెళ్ళి ఇట్లా కెమెరా పెడితే అంత దూరం, ఇప్పుడు డప్పులు కొడతారు అంత దూరం పోతుంది కదా మన షాటు, మన కన్ను నీగా పెట్టబోతుంది. అట్లా చూపెడితే మంచిగా నేను నేర్చుకున్నావు, అట్లా అయితే జల్దీ పెడదాము. లేకుంటే వాళ్ళ పండుగ ఇట్లా అందరు వచ్చినాక చీకటి అయినాక పోతుండ్రి, మనకేం గంటల పడకుండే. 5 గంటలకు స్టార్ట్ కావాలి సార్. అప్పుడు 5కే ఇది అవుతుండే కదా దసరా పండుగ, అప్పుడు పొద్దు తక్కువ ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఎండాకాలంలో మనకి 7 గంటలు అయితే వెలుగు ఉంటుంది. అప్పుడు చలికాలం కదా 5 గంటలకే అది అవుతుండే. నీవు 5:30కు అనుకోనకు సారు 5 గంటలకు బయట మందికి వేస్తే మనకు వీడియోలా దానికి ఎలుగు కావాలి, లేకుంటే అంత లైట్ సరిపోద్ది దానికి అని చెప్తే మచ్కురోనికి చెప్పి లక్ష్మమ్మ ఇట్లా షూటింగ్ చేస్తుందంట దసరా పండుగకు, జల్దీ పోవాలి అందరికీ చెప్పని మచ్కురోనికి చెప్పి ఆ రోజుగా జల్దీనే పోయినరు అన్నమాట. ఇక మా ఊళ్ళో అందరూ నేర్చుకున్నది, అందరు మంచిగా నేర్చుకున్నదని. ఇప్పుడు సంఘం పెట్టిన ఊళ్ళు మనకు 90 ఊళ్ళు ఉన్నాయి అక్కడ బీడిఎస్ సంఘం కింద. వాళ్ళ ఊళ్ళకి అంతా పోయి షూటింగ్ చేస్తే ఇట్లా మగపిల్లలు అందరూ అమ్మ ఇది స్టాండ్ పట్టుకుంది నా నేను అని అక్కడ అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు కులం తలం ఉండే, చా తాగితే మీదికెళ్ళి ఇచ్చుడు, రొట్టె మీదికెళ్ళేసాడు అట్లా. ఇది మేము నేర్చుకున్న సంది మాకైతే బంజోడు అయితే దీని గురించి ఇప్పుడు ఏమైనా పండుగ చేస్తే పోలేలు చేస్తున్నారు అనుకో, బజ్జీలు దేవుతున్నారా, మాకు ఆ షాట్ కావాలి మేము తీయాలి అంటే తీసుకోండి అమ్మ తీసుకోండి, ఇంట్లోకి పోయి తీస్తామన్నమాట. ఇక అప్పుడు ముట్టుడు అంటుడు ఏం లేదన్నమాట. వాళ్ళ ఇంట్లో కూడా మాకు తినబెట్టిండ్రు. ఇక దీని గురించి ముట్టుడు అంటుడు తక్కువ అయిపోయింది మాది అక్కడ ఊళ్ళలో. మగ పిల్లలతో పాటు మీరు పనిచేస్తుండే కదా, 15 ఏళ్ల కింద మీకు ఏమైనా సమస్య కనిపించిందేనా, మంచిగా ఉండేనా? అంత సమస్య ఏం కనిపించలేదు, మాకే ఒక డౌట్ ఉంటుండే. ఎందుకంటే ఇది నేర్స్తామా లేదా, ఇట్లా రాబడితే మీ వారం కోనాడు పోబడితే అనేదే ఉంటుండే మాకు. ఇక అది తీస్తా పోతే నేర్చుకుంటా పోతే హై లెవెల్ షాట్, టిల్ టాప్, టిల్ డౌను ఇట్లా నేర్చుకోనాలి. ఇప్పుడు 10th ఎక్కడిది ఎట్లా నేర్చుకోనాలి. మేము అందరం కూర్చొని ఒక ఆమె కెమెరా కాడ కూర్చొని కెమెరా కాడ ఉంటుండే, మేము కూర్చొని ఆమె పోతున్నది షాట్ పోతున్నది అంటుంటాము. ఇక ఆమె అట్లా సరి చేసుకొని ఒక్కడము మంచిగా అది ఇస్తుంటాము. పిల్లలు ఉన్నారమ్మా, నాకు ఒక కొడుకు ఉన్నాడు, ఒక బిడ్డ ఉండే. ఆమె పిల్లలు కాక అక్కడ ఇక్కడ మందులు అవి ఇవి చేసిండు. మా అల్లుడు పిల్లలు అవుతారేమో అని ఇక్కడ హైదరాబాద్కు తెచ్చిండేమో, 15 దినాలలోనే నిలబడుతుందని పెద్ద దవాఖానకు తెచ్చిండంట. ఆమెకు ఆ గోళీలతోని ఆ మందులతోని రివక్షన్ అయిందమ్మా. మస్తు చూపెట్టిన నేను హైదరాబాద్కు తీసుకొని వచ్చిన. ఇక్కడనే 15-20 వద్దులు ఉన్న హైదరాబాద్లో దవాఖానలో, కానీ బిడ్డ దక్కలేదు. నాకు ఇద్దరే పుట్టిండ్రు, నేనేం చేసుకోలేదా కరగాని ఇద్దరే పుట్టిండ్రు, ఒక కొడుకు ఒక బిడ్డే నాకు. ఇక ఆమె పోయింది బిడ్డ ఎంత సిరికరణలో. ఇక మస్తు అది చేసినాం, కానీ నేను రానే లేకుంటే ఆఫీస్కి మస్తు దినాలు. మా సారు ఇన్నొద్దులు పని చేసినావమ్మా, నీకు ఇంటికాడ ఉంటే ఎక్కువ ఆలోచన అవుతుంది, ఇట్లనే మందిలో పోతే నీకు పొద్దు పోతుంది, మళ్ళా రా నీవు ఉండకు ఇంటికాడ ఉండకంటే 5-6 నెలలు ఇక పోనేలేదు. ఇంటికాడనే ఉన్న కరగాని జీతం ఇచ్చిండ్రు. ఇక రా ఇంటికాడ ఒక్కదానికి అదే ఆలోచనలు ఉంటావు, నలుగుట్లు ఉంటే పొద్దుపోతుంది అంటే ఇక వస్తున్నామ్మా, ఏం చేయాలి. మళ్ళీ 3 ఏళ్ళ
మీద 6 నెలల ఇప్పుడు బిడ్డే పోయి కొడుకున్నాడు. పెళ్లి చేసిన కొడుకుది. కొడుకుకి విని ఇంకా పిల్లలు కాలేదు, 4-5 ఏళ్ళు అయి పెళ్ళి అయ్యి, కానీ వాళ్ళు విని అక్కడిక్కడ చూపెట్టుకుంటున్నారు. ఆమెకు అట్లా అయిందని విన భయపడుతున్నారు, వాళ్ళు విని మందులు తినాలి ఎక్కడ అంటారు. ఇక అవుతారేమో, ఇంకా చిన్న వయసు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు అని. కెమెరా పట్టుకొని మంచిగా ఊర్లు దేశాలు తిరుగుతున్నారు కదా, మీ పిల్లలు, మీ కొడుకు ఏమంటాడు, మీ భర్త గురించి? నా బిడ్డే చాలా చేస్తుండే అమ్మ. మా అమ్మ ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది అని ఆమె అది మన రామక్కపేటలో చదువుతుండే ఆమె, పిల్లలకు అందరికి చెప్తుండే. అయితే రామక్కపేటలో నేను బయట దేశం పోతున్నా అని సార్ ఏం చెప్పిండంటే, మీ బిడ్డే చదివేట ఆమె పెద్ద ఆమె దగ్గరతో సంతకం కావాలి మనకు అని, మన ఊరు పోలీస్ టౌన్ ఎక్కడున్నది, పోలీస్ స్టేషన్ వాళ్ళది విన సంతకం కావాలి, నువ్వు ఇట్లా పోతున్నావా అని. అప్పుడు ఇంతగానము అది లేకుండే కాదు, ఇప్పుడు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద. ఇక అవన్నీ తీసుకురా అంటే పోయిన, మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ అమ్మ సంతకం కావాలి నువ్వు పోతే అని. అప్పుడు శాంతి కుమారి ఉండి నేను పోయేటప్పుడు ఇక ఆమెకు ఎట్లా అడగాలి ఏమని అడగాలి. నా బిడ్డ దగ్గరికి పోతే ఆమెకు సంతకం పెట్టమంటే ఆమె ఏమనబట్టే, నువ్వు బయటి దేశం పోనీకే అంత పెద్ద ఎవరో ఇంత చదువుకున్నప్పుడు పోలేదు, నువ్వు బయటి దేశం పోతున్నావు, నీ అన్ని పైసలు ఉన్నాయి, మళ్ళీ నీవు నీ బిడ్డకేమో హాస్టల్ వేసిన విడ మా దగ్గర అంటే, అమ్మ నేను నా పైసలతో నేను పోకొచ్చిన, ఒక సంస్థలో పనిచేస్తున్నా, నేను అన్ని పైసలు పెట్టుకొని ఎక్కడ పోతా, మళ్ళా వాడు పెడుతున్నారు నాకు అక్కడ తీసుకుపోతున్నారు అని, నీ సంతకం కావాలని వచ్చినమ్మా అంటే సరే పెడతా అని పెట్టింది. ఇక శాంతి కుమారి సంతకం పెట్టి నాకు పెడితే, ఇక ఇంకొక అతని వాళ్ళు ముద్ర వేస్తారంట దాని మీద. వాళ్ళ దగ్గరికి పోయి ముద్ర కావాలంట సారు, దీని మీద ముద్ర వేయాలంట, మరి మేడం సంతకం పెట్టిందంటే అతనేమంటాడు, నాకు పైసలు కావాలి కొన్ని, నాకు పైసలు అయితే పెడతా నేనంటే, సారు నేను ఒక పేద మనిషిని, ఒక దళిత్ కుటుంబంలో పుట్టినామెను, ఈ పోతే మన సంగారెడ్డి జిల్లాకి వెళ్ళి పోతే మంచిదని మీరు అనుకోనాలే కరగాని నాకు పైసలు అడిగితే అట్లా మంచిది కాదు అని అన్నా. అంటే పక్కల వాళ్ళు కంప్యూటర్ అన్నీ చేసేటోళ్ళు అన్నారు, సరే అమ్మ మంచి మాట అన్నావు చూడు, మేము ఇంత చదువుకున్నవాళ్ళు పోలేదు, మరి నీకు పెట్టాలి సంతకం, రూపాయి లేకుండా అతని ముద్ర వేసి ఇవ్వాలి నీకు అని వాళ్ళు వినని రెచ్చగొడితే, ఇక ఒట్టి నువ్వేమంటావు అని, నేను అంత దేశం పోతున్నావు నువ్వేమంటావు అని నేను అన్నమ్మ. నువ్వు నాకు ఇట్లా మాట్లాడినావు కదా, నువ్వు ఎక్కడ పోతే విన మాట్లాడేస్తావు ఇక అన్నాడు అతను అనమాట. పాడతా, ఇంకేమన్నా చెప్పాలా? పాట అయిపోయినాక మాట్లాడదాం. అయితే మేము పాడేది ఏమది అమ్మ, ఇట్లనే మన పంటల మీద కానీ, మన వ్యవసాయం మీద కానీ, మన పంటల మీద మనం విత్తనాలు పెట్టేటప్పుడు అట్లా వాడతాం కదా, ఊళ్ళ ఆకుకూరల మీద అట్లా ప్రతి ఒక్క దాని మీద ఇట్లా మేమే అందరం ఇట్లా 4-5 మంది కూర్చొని పాట పాడతాం అన్నమాట. ఇక వ్యవసాయం మీద కదా మనం పనిచేసేది. గాలి జూడే దూలి జూడే దున్న పోతుల బారు జూడే ఊరు ముందల వరుకగట్టయ్యో, ఓ శమ్మలాల ఉంగురాల చెయ్యిలే పయ్యో, దున్నినాము రొప్పినాము పెంట ఎరవులేసినాము, కలిపి పంటలు పెట్టినామమ్మో, ఓ శమ్మలాల కలిపి పంటలు పెట్టినామమ్మో, కొర్ర పెట్టి సామ పెట్టి కోరి పెట్టిన పంటలీవి కలవనీకి మందిలేరమ్మో, ఓ శమ్మలాల కలవనీకి మందిలేరమ్మో, మీత మంది లేకపోతే మాత కలుపు సంగలున్నై, మేము కలవనీకి వస్తాము, ఓ శమ్మలాల తక్కువ కూలికి కలుపు తీస్తాము. ఇట్లా అన్నమాట. అన్ని మీరు జనాలకు చెప్పే మాటల మీద ఆవుటి మీదనే మళ్ళీ పాట కట్టి పాడుడు అన్నమాట. చేస్తాం. ఇసొంటి మా దగ్గర రేడియో కూడా ఉన్నది అన్నమాట. రేడియోలో వినా నేను అందులో పాట పాడతా, ముచ్చట్లు చెప్తా, ఇట్లా పంట పెట్టాలి, ఇట్లా ఈ విత్తనాలు పెట్టుకోనాలి,
ఇది రేగడి భూమిలో ఈ పంటలు రబీ పంటలు పెట్టాలి, మళ్ళీ ఎర్ర భూమిలో పునాస పంటలు పెట్టాలి, పెసాళ్ళు, మినుములు, పజ్జొన్నలు, తోగాళ్ళు ఇసొంటివి పెట్టాలి, కొర్రలు, సామలు, సజ్జలు పునాసకు పెట్టాలి. రబ్బీకి ఉంటే సాయి జొన్నలు, శనిగలు, గోధుమలు, మళ్ళీ ధాన్యాలు, ఇవి మన మధ్య తరగతులు ఏం పెట్టాలి అంటే 2 నెలలు మనం పంట పెట్టినాక అప్పుడు ఒక 2 నెలలు అయినాక గడ్నూలు, ఉలువలు, ఓమ ఇసొంటిది పెట్టాలి. మనము 3 తరాల పంటలు పెడతామన్నమాట. అసొంటివి పెట్టాలి మీరు అని అట్లా రైతులకు విన చెప్పి ఎక్కడికి వెళ్ళానా మా దగ్గరికి ఇతనాలు ఇవని కూడా వస్తారు. ఇవి ఎట్లా పెట్టాలి అమ్మా, ఆ టైంలో పెట్టాలి, ఇవి ఎప్పుడు కలుపు తీయాలి, ఎప్పుడు రాజు చేయాలి అని విని అడుగుతారు వాళ్ళు నాకు. నేను ఇతనాల మీద పనిచేస్తా కదా. అయితే సారు ఇది రబ్బీ పంటలకు చలికాలం పెడితే ఈ శనిగలు, సాయి జొన్నలు చలికే పంట పండుతాయి. ఇప్పుడు భూమి అనేది మనము వానకాలంలో మిరుగముల వాన పడితే 4 నెలల వానకాలం ఉంటుంది, 4 నెలలు చలికాలం ఉంటుంది, 4 నెలలు ఎండాకాలం ఉంటుంది. ఇట్లా అన్ని కాలాలను బట్టి కూడా మనకు పంటలు పండుతాయి. మనము మళ్ళీ ఇట్లా వ్యవసాయం చేసుకుంటాము. మీరు వినా అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది. చలికాలము గోధుమ పంట పండుతుంది, ఎవ్వలు పండుతాయి. ఇట్లా ఎండాకాలము మళ్ళీ వానకాలం వేస్తే పండయ్యాలి. ఇట్లా అని వాళ్ళకి చెప్పి వినా ఇతనాలు ఇస్తానన్నమాట. నేను వ్యవసాయం గురించి మీకు ఇంతగానము ఎట్లా జ్ఞానం వచ్చింది? జ్ఞానం అంటే ఇప్పుడు మేము చిన్నగా ఉన్న సంధి విన మా నాయనమ్మ, మా అమ్మ వాళ్ళందరూ చేసుకుంటూ వస్తుండ్రి కదా. నేను అప్పటి సంధి విన నాకు జర ఎక్కువనే వాడుకోనుట్లా పని వాడుకోనుట్లా ఎక్కువనే అది చేస్తుంటే నేను వాళ్ళకి చూసి విన నేర్చుకోడు. వాళ్ళు ఎట్లా మెత్తేస్తున్నారు ఆ ఇతనాలను. ఇప్పుడు పజ్జొన్నలు ఉన్నాయనుకో, చేను మీద మంచి ఎన్ను తీసుకొని ఆ ఎన్ను పిట్టెలు బుక్కంది, మళ్ళీ దానికి గుడ్డి ఇతనం ఉండకుండా కాటికే ఎన్ను ఉండకుండా మంచిది ఇట్లా మనం చేతిలో పట్టుకుంటే ఇట్లా రాలుతుంది అన్న ఇతనం ఎన్నే మనం తీసుకొని ఊస దానికి కోసుకుంటే తెల్లగా ఉండాలి, ఎర్రగా ఉండకూడదు ఇతన పెన్నుకు. మళ్ళీ మనము యాపాకేసి దాన్ని కొట్టాలి, ఎన్నును కొట్టి దాన్ని గాలిని బట్టి ఎగబోసి శాటతో జరిగి సన్నము గూగు అదంతా తీసేసి 2 ఎండలు ఎండకేసి ఒక గంప తీసుకొని గంప ఆవు పెండతో గంప అలికి అది ఎండినాక దాంట్లో అడుగు యాపాకు బూడిది వేసి మీద జొన్నలు పోసి జొన్నల మీద మళ్ళీ బూడిది యాపాకు వేసి మళ్ళీ మట్టి బూడిది పెండ 3 ఒకటే పిసికి దాన్ని మంచిగా ఇట్లా రాసి సందు పోనీయకుండా అది 3 వద్దులు అయినాక మళ్ళీ జర పర్రె వస్తుంది. మళ్ళీ దానికి పెండ ఇంత మట్టి పిసికి దాని మీద మళ్ళీ రాస్తే అది మంచిగా ఇతనం అనేది లోపల గాలి పోకుంటుంటుంది. ఎవడ కనిస్తే నా మంచి మొలక వస్తుంది. అది ఆ సొంటిది నేను తయారు చేసి మందికి ఇతనాలు ఇస్తానన్నమాట. అయితే మీరు ఇప్పుడు వీడియోస్ తీస్తున్నారు కదమ్మా, ఈ వీడియోస్ అన్నిటిని మీరు ఏం చేస్తారు? ఏం చేస్తామంటే ఇప్పుడు మత సంఘాలు ఉన్నాయి కదా, ఏట ఒక నెల జాతర అవుతుంది అన్నమాట. అయితే మేము తీసింది ఇట్లనే పెడితే ఎవడైనా చూడాలి మంది. ఒకసారి జయం కుమార్ సార్ అని మా సతీష్ సార్ ఫ్రెండ్ అన్నమాట, అతని దోస్తు. అతని అండ్ల పనిచేస్తే అతని ఏం చేస్తుండే అంటే ఇది అండ్ల దూరదర్శన్లో పనిచేస్తుండే. ఆ టీవీలకు ఇస్తే టీవీలలోకి వెళ్ళిపోతుంది అన్నిట్లకు. ఇది పలానా DDS సంఘము ఇట్లా తీస్తున్నారు, ఆడపిల్లలు ఇట్లా పంటల మీద షూటింగ్ చేస్తున్నారు, ఇతనాల మీద చేస్తున్నారు, మీటింగ్ల మీద చేస్తున్నారు. అట్లా వాళ్ళు వచ్చి అందరికీ తెలుస్తుంది అని మా సారు క్యాసెట్లు ఇస్తుంటాం అప్పుడు. ఇప్పుడు అవి అయినాయి అన్నమ్మ, నెమ్మడి అట్లా అయినాయి. ఇప్పుడు అవి తీస్తున్నాం అన్నట్ల. ఇప్పుడు మీతో అంటే మీ వయస్సు వాళ్ళు మీతో పాటు ఎవరైనా ఉన్నారా కెమెరా తీసేవాళ్ళు? ఉన్నారు, మేము ఒక 4-5 మంది ఉన్నాం అన్నమాట ఇంట్లో. మీరు రోజు బయటికి పోతారా? రోజు తీయని కానీ బయటికి పో. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నది కదా, ఆ మేడము మా దగ్గరికి వచ్చుండే, మీరు మంచిగా తీస్తారు, మంచిగా సినిమాలు చేస్తారు, మాకు ఒకటి మీటింగ్ తీసి అని అన్నది. ఇక ఆమెకు తీసియాలి అని వచ్చినాం ఇక్కడ. మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ అట్లాంటివి ఉన్నాయా అమ్మా? అంటే మా టీవీ, ఈటీవీ, దూరదర్శన్లో ఇట్లా ఇస్తారన్నమాట. అతని జయకుమార్ సార్ అని ఇస్తాడు మేము సినిమా చేసేస్తే. అయితే ఇట్లనే సంగారెడ్డికి వెళ్ళి సుబ్బారావు సార్ అని వచ్చిండే ఒక అతని. వస్తే అమ్మ అప్పుడు పనిహార పథకం అని కాలువల గంటలు తీసేది పని వచ్చిండేనంట గవర్నమెంట్లో.
వస్తే ఇట్లా పోయింటి సంగారెడ్డికి మేము మా వయసులో ఒక ముగ్గురు నలుగురము సారు ఇట్లా పోతే పోయి కూర్చుంటే సార్కు తెలిసిన అతని మంచిగా వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మాకు అడిగిండు అన్నమాట అతని, అమ్మ ఏం పని ఉన్నది, చాలా వానలు పడ్డాయి ఈసారి ఏం పని చేస్తుండ్రు మీరు అంటే, జైరాబాద్ చుట్టూ ఉంటే సారు ఈ అల్లాలు తోటలు ఆలుగడ్డలు చెరుకాది ఉంటుంది కానీ మా దగ్గర ఇక్కడ నేల్కల్ మండలం ఉన్నప్పుడు అక్కడ బోరింగులు లేవు, బావులు లేవు. మళ్ళా ఈ వానకు వర్షం ధర పడ్డ వానకే మేము పంటలు పెట్టుకుంటాం సారు. ఇప్పుడు జొన్నలని ఖరాబ్ అయినాయి, వాన ఎక్కువయి, మరి ఇంకేం పని లేదు ఇప్పుడు అంటే, మరి చేన్లలో రాళ్ళు అవి ఉన్నాయేమో కదా అంటే, ఇక పని లేని వాళ్ళకి ఇట్లనే ఎండగాలం ఎవరో చేన్లాళ్ళు ఇవన్నీ పొద్దుమికేళ పోయి వాన ఇది ఎండ లేక తొలిగే కొన్ని ఏరుకొనేస్తామని మన చేనులో మనకేమో ఒక 10 గంపలు ఏరితే మంచిగా అయితేనే ఏరుకుంటాం సార్. పని ఉండదు ఏముండేది ఎండగాలం అక్కడ. ఇప్పుడు అంటే పనిహార పథకం అని ఒకటి వచ్చిందమ్మా. మరి మాకు ఒక సినిమా తీసియండి దాని మీద, మీరు షూటింగ్ తీస్తారు కదా, మళ్ళా వాళ్ళకి పని చేసిన వాళ్ళకి వినా బియ్యం వస్తాయి, బియ్యం ఇస్తున్నాం. మళ్ళీ చేను కూడా మంచిగా అవుతుంది, కాలువలు గంటలు తీసుడు అవుతుంది, రాళ్ళు ఏరుకోనుడు అవుతుంది, వాళ్ళకు పైసలు పట్టనట్లు అవుతాయి, మంచిగా అవుతుంది. మళ్ళీ మాకు ఒక సినిమా తీసిస్తే ఫలానోళ్ళు ఇది తీసిచ్చిండ్రు దీని మీద ఇట్లా ఈ పని నడిచిందని మాకు విన చూపెట్టుకోనికి ఉంటుంది అంటే, సరే మంచి సార్ నీకు తీసి ఇస్తామని రాళ్ళు ఏరేడిది, మళ్ళా కాలువలు గంటలు తీసేది, ఆ బియ్యం తెచ్చి ఊళ్ళలో వాళ్ళకు జోకిచ్చేది, ఎన్ని పోతున్నాయి ఒక మనిషికి ఏమైతే దాని మీద మొత్తం షూటింగ్ తీసి ఒక క్యాసెట్ చేసి అతనికి ఇచ్చినాం అనమాట. అయితే ఏమంటారు, మీరు వీడియోస్ తీసిన తర్వాత మీ వాళ్ళే ఎడిటింగ్ చేస్తారా లేకపోతే సార్ వాళ్ళు చేసుకుంటారా? అయితే ఇట్లా మన దగ్గర ఒక ఏసాని పిల్లగాడు ఉన్నాడు, ఆయన చేస్తాడు. అయితే మేము బినాడ కూర్చొని ఈ షాట్ ఉండాలి, ఇది మంచిగా ఉన్నది, ఇది ఉండాలి ఇట్లా అని చెప్తామన్నమాట. ఇట్లా నీలేక కొందరు చదవచ్చిన వాళ్ళు బిన ఉన్నారు, 2-3 10 తరగతి దాకా చదువుకున్నాడు. వాళ్ళు బిన కొన్ని చేసి చూడాలి మనం బిన అని వాళ్ళు వేస్తారు అన్నమాట, ఎడిటింగ్ చేస్తారు. చేసుట్లేక నేను బినాడ కూర్చొని ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి అని చేసి బిన కొన్ని సార్ చెప్తుండే, నువ్వు తీసుకొస్తే అయిపోయినా నువ్వు మంచిది ఒక క్యాసెట్లు వేసి ఇవ్వాలి కూర్చొని ఆడ అంటుండే నాకు. అంటే సరే సరే వేసిస్తాను నేను బినా అని బాగలేని అన్నీ తీసేసి మంచిది ఒక క్యాసెట్లో వేసిస్తే రఫ్ ఎడిటింగ్ చేస్తే అతని మంచిగా సినిమా తయారు చేస్తుండే ఏసాని పిల్లగాడు చేస్తాడని. ఇక మంచిగానే ఉన్నదమ్మా. అప్పుడు మనకు కట్టుకొని చీరలు ఉండకుండే, తిండి ఉండకుండే. ఈ సంఘం వచ్చినప్పుడు ఇది 50 ఏళ్ళ కింద సంఘం వచ్చిందన్నమాట. ఇక అప్పుడు ఊళ్ళతో మందితో మాట్లాడుడు, పనులు చేసుడు, బలరిచ్చుడు, అండ్ల మేకలు ఇచ్చుడు, ఎడ్లు ఇచ్చుడు ఈ సంఘంలో. మళ్ళీ అప్పులు ఇట్లా ఇప్పుడు చేన్లు కొట్టుకోనాలి, అప్పుడు పంటలు అయినాక అన్నీ కొట్టుకోనాలంటే పైసలు ఉండవు మంది దగ్గర. ఒక 10 ఏళ్ళు వాళ్ళు బాకీ ఇస్తే ఆ పైసలతో కొట్టుకొని ఎరువు లేని వాళ్ళు ఎరువు వేసుకొని అవి మళ్ళీ పంటలు వచ్చినాక మళ్ళీ గోదాము ఉన్నది మన దగ్గర, దిడియసల దుకాణం ఉన్నది. ఇక ఆ పంట వచ్చినాక వాళ్ళు ఆ పైసల రూపం కాకుండా ఆ పంటలే ఇప్పుడు కింటలు పెసాళ్ళు ఇచ్చిరి, కింటలు మినుములు ఇచ్చిరి, 1 క్వింటల్ జొన్నలు ఇచ్చిరి, 1 క్వింటల్ తొగాళ్ళు ఇచ్చిరి. ఆ పైసలలో తెరుపుకొని ఇప్పుడు అయితే 10,000కు 1 క్వింటల్ అయినాయి తొగాళ్ళు. అప్పట్లో 3,000, 4,000, 5,000 ఇట్లుండే. కానీ ఇప్పుడు ఇక పిరమైపోయినాయి. ఇప్పుడు ఈ మన పంటలు తక్కువ చేసిన మంది ఏదైతే పైసలు ఎక్కువైతే దానికి పోతున్నారు. ఇప్పుడు మక్కలు కానీ సోయలు కానీ ఇసొంటి పంటలు, పత్తి పంట కానీ ఇట్లా వేస్తున్నారు కదా. అసొంటిది వేయకుండా మా సార్ అంటుండే అసొంటి పెట్టనీయకుండా ఊళ్ళరల్లా పత్తిని రానియకుండా. అంటే మేము పత్తి జులుసు కూడా తీసినాం ఊళ్ళరల్లా. సినిమా తీసుడు ఇట్లా పొద్దుమికేళ పోయి మందికి ఊళ్ళరల్లా చెప్పుడు ఇట్లా తినే పంటలు పెట్టుకోండి, సామలు, సజ్జలు, కొర్రలు, పెసాళ్ళు, మినుములు, తొగాళ్ళు ఇట్లా వచ్చి పెట్టుకుంటే పప్పుకి అవుతాయి. ఈ కొర్రలు పజ్జొన్నలు పెట్టుకుంటే తిండికి రొట్టె అవుతుంది. ఇట్లా అన్నిటితోనే వస్తుంది అని వినా మంది కూలరాల్లో చెప్పి సంఘాలకు ర్యాతరి మీటింగ్లలో కూడా పోతుంది. ఇప్పుడు మీ ఊర్లో కులంది అంటుముట్టు పోయిందా? ఇప్పుడు పోయిందమ్మ. ఎవరు అంత కులము తల మనకు వచ్చిండ్రు కానీ ఇప్పటికి పెండ్లీలు అయితే ఇప్పుడు బంజోడు కానీ కాపోడు కానీ వాళ్ళ దగ్గర మనం పూరా ఇంట్లోకి పోయి వాళ్ళ దగ్గర పందిట్లా అట్లా తినాం కదా. పందిట్లా తింటాం అనుకో కానీ వాళ్ళొక బంతి మనం ఒక బంతి ఇట్లా
తింటారు అన్నమాట. కానీ అప్పటంత ముట్టుడు లేదు ఇప్పుడు. అప్పుడు ఛాయ్ ఇట్లా మీదికెళ్ళి పోస్తుండ్రి, ఇట్లా తినబెట్టుడు విన మీదికెళ్ళి ఇచ్చుడు ఇట్లా. ఇప్పుడు తిన్నదే మనకు పెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు అంతా ఇది లేదు. అమ్మ మీ దగ్గర మాట్లాడితే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి కూడా మిమ్మల్ని కలిసి మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మా దగ్గర మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ. మంచిది.